నమస్కారం. వారెన్ హేస్టింగ్స్. ఈ పేరు వినగానే మనకి రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి. రెండు, అదే సమయంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలతో స్వంత దేశంలోనే విచారణను ఎదుర్కొన్న వ్యక్తి. ఒకే మనిషిలో ఇన్ని విభిన్న కోణాలు ఎలా సాధ్యం? అసలతని కథేంటి? 18వ శతాబ్దంలో అతని పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వరూపమే ఎలా మారిపోయిందో ఈరోజు వివరంగా చూద్దాం. ముందుగా ఒక ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఆలోచించండి, కేవలం లాభాల కోసం, వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ ఏకంగా ఒక దేశాన్ని శాసించే శక్తిగా ఎలా ఎదిగింది? ఈ అసాధారణమైన మార్పు వెనుక ఉన్న అస్సలు కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో కంపెనీకి ఒక దిక్కుతోచలేదు. అప్పుడు వాళ్లకి కనిపించిన ఒకే ఒక ఆశాకిరణం ఈ వ్యక్తి, వారెన్ హేస్టింగ్స్. 1772లో అతని రాకతో భారతదేశంలో కంపెనీ చరిత్ర ఒక కొత్త, నిర్ణయాత్మకమైన మలుపు తీసుకుంది. సరే, మరి అసలు కథలోకి వెళ్దాం. హేస్టింగ్స్ బాధ్యతలు స్వీకరించే నాటికి బెంగాల్లో కంపెనీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. హేస్టింగ్స్ ఎదుర్కొన్నది మామూలు సవాలు కాదండి. కంపెనీ అక్షరాల దివాలా తీసేసింది. ఖజానా ఖాళీ. దీనికి తోడు ఒక భయంకరమైన కరువు బెంగాల్ను పట్టిపీడిస్తోంది. అంటే పాలన అనేదే లేకుండా పోయిందన్నమాట. ఈ మొత్తం గందరగోళానికి అసలు కారణం ద్వంద్వ వ్యవస్థ. పేరు విచిత్రంగా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే డబ్బులు వసూలు చేసే అధికారమేమో కంపెనీ చేతిలో, కాని ప్రజల బాగోగులు చూసే బాధ్యత మాత్రం నవాబుది. దీంతో ఏమైంది? ఎవరికీ జవాబుదారీతనం లేదు. అవినీతి పెరిగిపోయింది. వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిక్కుముడిని విప్పడానికే హేస్టింగ్స్ వచ్చాడు. అతను తీసుకొచ్చిన సంస్కరణలు కంపెనీ రూపురేఖల్నే మార్చేశాయి. వచ్చి రావడంతోనే హేస్టింగ్స్ యాక్షన్లోకి దిగాడు. మొదటి పని, ఈ గందరగోళానికి కారణమైన ద్వంద్వ వ్యవస్థను రద్దు చేశాడు. ఇకపై పన్నులన్నీ కంపెనీయే నేరుగా వసూలు చేస్తుందని చెప్పాడు. తర్వాత న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేశాడు. కొత్త సివిల్, క్రిమినల్ కోర్టులు పెట్టాడు. ఇక కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాల కోసం వాడుకునే దస్తక్లు, అంటే ఫ్రీ పాస్లు, వాటిని రద్దు చేసి అవినీతికి పెద్ద బ్రేక్ వేశాడు. ఈ సంస్కరణలన్నింటితో పాటు ఇంకో పెద్ద మార్పు వచ్చింది. అదే కలకత్తా, బ్రిటిష్ ఇండియాకి రాజధానిగా మారడం. ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానాని ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకి మార్చాడో ఇక అప్పటినుంచి పవర్ సెంటర్ అంతా అక్కడికే షిఫ్ట్ అయిపోయింది. ఇది చాలా కీలకమైన మలుపు. సరే, కంపెనీ లోపలంతా సెట్ చేశాడు. ఇప్పుడు హేస్టింగ్స్ దృష్టి బయటికి మళ్ళింది. కంపెనీని కేవలం ఒక వ్యాపార సంస్థగా కాకుండా ఒక సైనిక శక్తిగా, ఒక సామ్రాజ్యంగా మార్చే పని మొదలైంది. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. హేస్టింగ్స్ కాలం అంటేనే నిరంతర యుద్ధాలు. రోహిల్లా యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని అద్దెకివ్వడం పెద్ద వివాదాస్పదమైంది. ఆ తర్వాత మరాఠాలతో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 ఏళ్లపాటు భీకర యుద్ధం. ఇంకోవైపు మైసూరుపులి హైదరాలీతో జీవన్మరణ పోరాటం. చూసారా, కంపెనీ స్వరూపం పూర్తిగా మారిపోతోంది. ఈ యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్లకి అతి పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి హైదరాలీ. ఆయన మామూలువాడు కాదు. నిజాంని, మరాఠాలని కలుపుకుని ఒక పెద్ద కూటమి కట్టి కంపెనీ అంతు చూడాలనుకున్నాడు. సామ్రాజ్యాన్ని ఇలా విస్తరిస్తున్న హేస్టింగ్స్కి అనుకోని దెబ్బ తగిలింది. అది బయట శత్రువుల నుంచి కాదు, సొంత దేశం నుంచే. బ్రిటిష్ పార్లమెంటు జోక్యంతో అతని పతనం మొదలైంది. ఇక్కడ మనం 2 ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకోవాలి. మొదటిది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దీనివల్ల హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ అయ్యాడు. కాని అసలు పవరంతా అతని కౌన్సిల్ చేతిలో పెట్టారు. దీంతో ప్రతిదానికి గొడవలే. ఆ తర్వాత వచ్చింది పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో. ఇది ఇంకా ఫైనల్ అనమాట. కంపెనీ వ్యవహారాలన్నింటిపైన బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇచ్చేసింది. ఈ కొత్త చట్టం హేస్టింగ్స్కి అస్సలు నచ్చలేదు. ఇది తనని అవమానించడమే అని ఫీలయ్యాడు. తన అధికారాలన్నీ లాగేసుకున్నారని తీవ్రంగా నిరాశ చెంది 1785లో రాజీనామా చేసి ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ గురించి పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి బెంగాల్ పాలనను చాలా విమర్శించారు. ఆ మాటలని హేస్టింగ్స్ తన వ్యక్తిగత గౌరవంపై దాడిలా తీసుకున్నాడు. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఎంత విచిత్రం కదూ! భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన మనిషి తన దేశానికి తిరిగి రాగానే అదే పార్లమెంట్లో అభిశంసన ఎదుర్కోవాల్సొచ్చింది. అతనిపై ఒక పెద్ద చారిత్రాత్మక విచారణ మొదలైంది. అతనిపై ఉన్న ఆరోపణలు కూడా మామూలువి కావు. రోహిల్లా యుద్ధంలో అతని ప్రవర్తన, నందకుమార్ అనే అధికారిని అన్యాయంగా ఉరితీయించాడన్న కేసు, బెనారస్ రాజు చైత్ సింగ్ని అవమానించడం, చివరికి అవధ్ బేగంల దగ్గరనుంచి డబ్బులు గుంజడం, ఇలా చాలా తీవ్రమైన అభియోగాలు మోపారు. మరి ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న హేస్టింగ్స్ కథ ఏమైందే? చరిత్ర అతన్ని ఎలా చూసిందే తెలుసుకుందాం. ఆ విచారణ 1-2 రోజులు కాదు, 1-2 నెలలు కాదు, ఏకంగా 7 ఏళ్లపాటు సాగింది. ఆ కాలంలో బ్రిటన్లో ఇదే అతిపెద్ద హాట్ టాపిక్. అందరూ షాక్ అయ్యేలా 7 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత వారెన్ హేస్టింగ్స్ని అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించారు. అతనిపై మోపిన ఏ ఒక్క నేరాన్ని కూడా పార్లమెంట్ రుజువు చేయలేకపోయింది. అయితే అతనిపై ఎన్ని విమర్శలున్నా చాలామంది చరిత్రకారులు ఒక విషయాన్ని ఒప్పుకుంటారు. అదేంటంటే, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యమనే పెద్ద భవనానికి పునాది వేసింది వారెన్ హేస్టింగ్సే అని. అతను వేసిన దారిలోనే తరువాత వచ్చినవాళ్లు నడిచారు.
సో చివరికి మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. వారెన్ హేస్టింగ్స్ ఒక సామ్రాజ్య నిర్మాతనా, లేక అధికార దుర్వినియోగానికి పాల్పడి విచారణ ఎదుర్కొన్న ఒక నియంతనా? బహుశా సమాధానం ఈ రెండిటి మధ్యలో ఎక్కడో ఉందేమో. అతని చరిత్ర అంత సులువుగా తేల్చేది కాదు. అందుకే దానిపై చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.